నమస్తే రాంప్రసాద్ గారు. నమస్తే విష్ణు గారు. సార్ రాంప్రసాద్ గారు, ఇప్పుడు మనం ఎప్పుడైనా బంధువుల పెళ్ళిళ్ళకో ఫంక్షన్స్కో ఏదైనా ఈవెంట్స్కి వెళ్తుంటాం. కొంతమంది బంధువులు కనిపించి మన దగ్గరకు వస్తుంటారు. మనం అడగకపోయినా లాస్ట్ మంత్ శంషాబాద్లో ఒక విల్లా కొన్నాము, మొయినాబాద్లో ఒక రిసార్ట్ కొన్నాము, పటాన్చెరులో ఇంకొక బంగ్లా కొన్నాము, లేదంటే ఊరి యొక్క సిటీ అవుట్స్కట్స్లో ఒక 5 ఎకరాల పొలం కొన్నాము, 10 ఎకరాల పొలం కొన్నామని మనం అడగకపోయినా వచ్చి చెప్తుంటారు. సరే, అంటే వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వాళ్ళకి నెలకు ఒక 2 లక్షలు 3 లక్షలు ఐటీ ఇన్కమ్ వస్తుంటుంది. నెలకి ఒక 2-3 లక్షల ఆదాయం వస్తుంటుంది. మాట్లాడితే ఏమో మొయినాబాద్లో ఫామ్ హౌస్ అంటారు, ఇంకో దగ్గర రిసార్ట్ అంటారు, అక్కడ 10 ఎకరాలు కొన్నామంటారు, ఇక్కడ 10 ఎకరాలు కొన్నామంటుంటారు. ఏంటి అసలు మనకున్న నికర ఆస్తిలో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అనేది అసలు ఎంత ఉండాలి అంటారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తప్పకుండా ఎంత ఉండాలి, ఎంత ఉండకూడదు, దానికంటే ముందు అసలు ఈ ప్రాబ్లమ్స్ బయటకి రావాలి. వాళ్ళు మనకు చెప్పకూడదు అంటే ఏం చేయాలంటే సింపుల్ ట్రిక్ చెప్తా. అలా చెప్పినప్పుడు వెంటనే 10 లక్షలు అప్పు అడగండి. మీరు అది ఇంకొకసారి చెప్పరు. నువ్వు ₹1,00,00,000 కొన్నావు కదా, నాకు 10 లక్షలు అప్పారండి, అడిగిసారి కొన్నా మీకు చెప్పడం అంతే, సగం ప్రాబ్లం సాల్వ్. ఓకే, నా విషయానికి మీరు అడిగిన విషయానికి వస్తే ఎంత ఉండాలి ఒక వ్యక్తికి నికర ఆస్తిలో రియల్ ఎస్టేట్ ఎంత ఉండాలి? ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చాక మనం ఏం చెప్పినా, ఇప్పటిదాకా సంపాదించి కూడబెట్టాడు అనుకోండి, ఆయనకున్న ఊర్లో ఉన్న ఇల్లు, హైదరాబాద్లో ఉన్న ఇల్లు, పొలం, 2 ప్లాట్స్ అంతా కలిపితే 4 కోట్లు ఉన్నాయి, జీతం 1 లక్ష ఉంది అనుకోండి. ఇప్పుడు మనం ఏం చెప్పి ఇప్పుడు తినగా మిగిలినంతా వేరే దగ్గర పెట్టినా, ఒక 10 ఏళ్ల పాటు పెట్టినా ఇది ఎంత కూడబెడుతుందో దీనికన్నా అది చాలా పెరిగేది ఎక్కువ ఉంటుంది. యూ విల్ నెవర్ మ్యాచ్. అంత ఈజీ కాదు రియల్ ఎస్టేట్ ఇంత ఉండాలని చెప్పడం. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది తరాల నుంచి వచ్చేది, తండ్రి నుంచి తాత నుంచి వచ్చేదే చాలా ఉంటుంది కదా, ఇదంతా కూడబెట్టలేడు. నేను ఒక సింపుల్ పాయింట్ ఏం చెప్పానంటే, జస్ట్ సింపుల్ ఇట్స్ నాట్ స్టాండర్డ్ కాదు. ఒక వ్యక్తికి తనకున్న పూర్తి ఆస్తిలో సగానికి మించి రియల్ ఎస్టేట్ ఉండకూడదు. ఈ ఒక్క రూల్ ఫాలో అయితే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఏమీ లేడు ఆనందం, వాడికి ఏమున్నా ఓకే, అసలు నాకు ఏమీ లేదంటే టెన్షనే లేదు. బట్ మీకంటూ ఆస్తులు ఉంటే మీ ఆస్తుల్లో 50%కి పైగా రియల్ ఎస్టేట్ పెట్టుకోవద్దు. స్థలాలు కానీ, పొలాలు కానీ, ఇల్లు కానీ, ఏదైనా కానీ. అదేంటి సార్ మీరు ఇలా మాట్లాడతారు అంటే, ఇప్పుడు ఇవన్నీ ఇల్లిక్విడ్ అసెట్స్ కదా. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, 2 ఏళ్ళు కొన్నాడండి ఆయన, ఓకే, డబ్బులు దుబారా అయిపోతే ఏం చేసుకుంటాం, వచ్చే జీతాలు ఇద్దరం కష్టపడుతున్నాం, రాత్రి వాళ్ళు కష్టపడుతున్నాం, మరి ఏం చేసుకుంటాం, ఉన్న కొద్దీ వాడు వీడు అడుగుతాడు, ఇదంతా ఎందుకని చెప్పి ఇంకో ₹1,00,00,000 ఫ్లాట్ తీసుకున్నాడు. ₹1,00,00,000 ఫ్లాట్ కొన్నాడు, రెంట్కి ఇస్తాడుగా. 2 ఏళ్ళు కొంటే 2వ కాపురం పెట్టలేరుగా, 2 ఏళ్ళు రెంట్కి ఇవ్వాలి. ఈసారి అడగండి, దాన్ని ట్రై చేస్తున్నాం అని. 2 ఏళ్ళు రెంట్కి ఇవ్వాలి, ఎవరైనా రెంట్కి ఇవ్వాలి, మీరైనా నేనైనా. ఇప్పుడు 2 ఏళ్ళు రెంట్కి ఇస్తే ₹1,00,00,000 ఫ్లాట్కి ఎంత వస్తుంది రెంటు హైదరాబాద్లో? మా అంటే గొప్పగా 25,000 వస్తుంది. 25 నుంచి 30,000. 25 సరే, 25 వర్షన్ ప్రకారం 25,000. ఈ ఎవడ వర్షన్ కాదు, 10 చూస్తే తేలిపోతుంది, యావరేజ్ అక్కడికే వస్తుంది. ఓకే, అంటే ₹1,00,00,000 పెట్టుబడి నువ్వు పెట్టావు, అది ఓనా పక్కన ఎడిసింది. మీరు పెట్టిన ₹1,00,00,000 పెట్టుబడికి మేబీ డబ్బు లేనోడు 20 లక్షలు డౌన్ పేమెంట్, 80 లక్షల లోను, ఒక 70,000 ఈఎంఐ కడుతున్నాడు. ఈతకి ఆ ప్రాపర్టీ నుంచి వచ్చే ఆదాయం అంతా నెలకి 25,000. ఒక మంచి టెనెంట్ దొరికాడు, నీట్గా చూసుకుంటాడు, మనకన్నా నీట్గా పెట్టుకుంటాడు. ఒక 6 నెలలు ఉన్నాడు, 6 నెలల్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది. చాలా పద్ధతిగా చెప్పాడు, 2 నెలల్లో ఖాళీ చేస్తే నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, నోటీస్ పీరియడ్లో ఉన్నాను, ఈ 2 నెలలు ఇచ్చిన అడ్వాన్స్ అడ్జస్ట్ చేసుకుంటా అన్నాడు. అది రెంట్లో కలిపేసుకోండి, మీరు కూడా ఓకే అన్నారు. లేదు నాకు పోయేటప్పుడు ఏమంటే అట్లయినా ఓకే అన్నాడు. వద్దు అడ్జస్ట్ చేయమని చేశాడు. పాపం ఆయన ఖాళీ చేశాడు, వీడన్నా ఆదరాబాద్ వెళ్ళిపోయాడు చూసుకుందాం ఇల్లు ఎలా ఉందని. అంత నీట్గా ఉంది, హాలు, కిచెన్. తీరా చూస్తే వాష్రూమ్ శుభ్రంగా లేదు. ఇప్పుడు ఎవడు అడగాలి? వనరేకి అడిగించాలి మనుషులను పెట్టి. అంటే నువ్వు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కొని ఎందుకు? దట్స్ ఎ పాయింట్. ఒకదానికి చెప్పట్లా, మేబీ రెండోది కానీ మొత్తం ఇవే ఉంటే మన పని ఇదే అయిపోద్ది కదా. ఇప్పుడు 1 ఇల్లు 2 ఇల్లు ఉంటే ఓకే, మొత్తం ఇదే ఉంటే ఇదే పనిగా వాడిపోయాడు, ఈడిపోయాడు, ఖాళీ చేసాడు, గొడవ పడ్డాడు, ఇది ఇంటికి సున్నాలు వేయించాలి, పెయింట్లు వేయించాలి, 10,000 పెట్టి బాతులను కడిగించాలి. ఇంత చేస్తే నీకు వచ్చే ఇన్కమ్ ఎంత? ఇప్పుడు నీకు ₹1,00,00,000 అయితే బ్లాక్ అయిపోయినాయి, దాని నుంచి ₹10 అంటే ఈ వచ్చే అద్దె తప్పితే ఇంకేం రాదు కదా. నీ ₹1,00,00,000 బ్లాక్ చేస్తే నీకు వచ్చేది 25,000 కదా నెలకి. ఈ 25,000కా నువ్వు ₹1,00,00,000 అక్కడ పెట్టింది, పెరిగేదంతా గాల్లో ఏ రోజు వస్తుంది? రేపు నీకు ఎమర్జెన్సీ పడ్డది, నీ కొడుకు అవసరం 25 లక్షలు సన్నగా కొట్టాలి, వస్తుందా? దాంట్లో బెడ్రూమ్ బాత్రూమ్ అమ్మతో అమ్మలేవు కదా, ఒక బెడ్రూమ్ అమ్మలేవు, సన్నగా అమ్మలేవు.
కాబట్టి నేను రియల్ ఎస్టేట్కి అగెనిస్ట్ అని చెప్పట్లేదు. సగం పెట్టండి, మిగిలిన సగం వేరే దగ్గర ఉంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు కదా. 50%కి మించి రియల్ ఎస్టేట్ ఉండొద్దు. ఇది అంత సులువైన మార్గం కాదు. ఆల్రెడీ కూడబెట్టినోడికి ఇప్పుడు ఇందాక అన్న ఎగ్జాంపుల్కి వస్తాం. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి సరే యావరేజ్ జీతాలు ఒక 80,000, 80,000, 1,60,000 సంపాదిస్తున్నారు. ఆల్రెడీ ఒక హోమ్ లోన్ తీసుకున్నారు. ఓకే, దాన్ని ఒక 80 లక్షలు కొన్నారు. ఇప్పుడు 1,50,00,000 అయిపోయింది. బాగా పెరిగింది, 5-6 ఏళ్ళకే డబుల్ అయిపోయింది, 1,50,00,000 అయిపోయింది. ఇప్పుడు 1,50,00,000 విలువ చేసే ఒక ఇల్లు ఇక్కడ ఉంది హైదరాబాద్లో. దాని లోన్ ఇంకొక 30 లక్షలు అవుట్ స్టాండింగ్ ఉంది. దీనికి తోడు జీతాలు పెరిగినాయి అని చెప్పి టాప్అప్ లోన్ తీసుకుని 2 స్థలాలు కొన్నాడు. అవి కూడా పెరిగినాయి. అవి 2 కలిపి ఒక 80 లక్షలు అయింది. 1,50,00,000 ప్లస్ 80 3,30 అంత. 2,30. ఓకే, 2,30 అయింది. ఇది కాకుండా తల్లిదండ్రుల నుంచి వచ్చేవి అత్తగారు, మామగారు, ఫాదర్ నుంచో ఇంకో 1,00,00,000 ఉంది అనుకోండి. మొత్తం మీద ఆయనకి రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఉన్న బలంగా తీసేస్తే 4,00,00,000 వస్తుంది. 4,00,00,000. ఇప్పుడు ఆయనకి చెప్పాం మనం, బాబు రియల్ ఎస్టేట్ 50%కి మించి ఉండటం కరెక్ట్ కాదని. ఉన్నదంతా అదే కదా. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఉన్నదాన్ని తీయడానికి ఎవరికి మనసు రాదు. ఇప్పుడు ఈయన తినగా మిగిలిందంతా ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టడం మొదలుపెట్టాడు. ఎంత పెడతారు? అటు ఈఎంఐ పోవాలా, ఇటు ఖర్చులు పోవాలా, పిల్లల చదువులు పోవాలా. సరే గట్టిగా 50,000 ఎస్ఐపి మొదలుపెట్టాడు అనుకోండి. పెరిగే జీతం అంతా పెడతాను. నెలకి యావరేజ్ ఒక 50,000 పెట్టాడు. నెలకి 50,000 అంటే సంవత్సరానికి 6 లక్షలు. ఒక 10 ఏళ్ల పాటు పెట్టాడు అనుకోండి. ఇతను పెట్టిన పెట్టుబడి 60 లక్షలు. 15% రిటర్న్ వేసుకుంటే 1,20,00,000 అవుతుంది కదా. అంటే మ్యూచువల్ ఫండ్లో 50,000 పెడితే 10 ఏళ్ళలో 1,20,00,000 కూడబెడతావు. కానీ అప్పటిదాకా నీకు ఆల్రెడీ ఉన్న 4 కోట్లు ఎంత అయింది పెరిగి? కనీసం 8 కోట్లు అవుతుంది. ఇది కూడా పెరుగుతుంది కదా. మరి అప్పుడు ఎలా నువ్వు 50%కి వస్తావు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ కూడబెట్టిన వ్యక్తికి నువ్వు ఈక్విటీలోనో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్లో ఎంత పెట్టినా ఎప్పటికీ దీనికి 50% రాలేవు. సో అంత ఈజీ కాదు ఇది. ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ రూల్ ఫాలో కావచ్చు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఈ రూల్ ఫాలో కాలేరు. అలా అని చెప్పి ఉన్న దాంట్లో లిక్విడేట్ చేయమంటే మనసు ఒప్పుతుందా? ఒక స్థలం అమ్మాలంటే ఎంతమంది అప్లోడ్ కావాలి? ఆయనకి వైఫ్ ఒప్పుకోవాలి, అత్తమామలు ఒప్పుకోవాలి, అమ్మనాన్నలు ఒప్పుకోవాలి, అన్న తమ్ముడు అందరూ ఒప్పుకోవాలి. వీళ్ళందరూ ఒప్పుకోరు కదా. సో అమ్మడం అంత సులువు కాదు. పెరగవచ్చు, పెరగదంట్లా, కానీ అది ఇల్లిక్విడ్ ఎసెట్ అయిపోతుంది. అంటే నేనేమంటానంటే హ్యావింగ్ కంప్లీట్ తప్పలేదు. ఇప్పుడు 8 కోట్ల ఆస్తున్న వాళ్ళు 10 కోట్ల ఆస్తి ఉంది, మొత్తం రియల్ ఎస్టేట్ ఉంది. అది ఎలాగంటే నువ్వు సముద్రం మధ్యలో ఉన్నావు షిప్లో, చుట్టూరు నీళ్ళే, సూపర్ కదా. తాగడానికి నీళ్ళు నీ చెంబు, నీ దగ్గర గ్లాస్ ఉందా? పనికిరావు. అదే రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఇది ఇల్లిక్విడ్, మొత్తం నీళ్ళే, సూపర్. కానీ తాగడానికి చెంబు లేదే, ఒక గ్లాస్ వాటర్ లేవే. అది దాట్స్ ది ప్రాబ్లమ్ యూ గోయింగ్ టు ఫేస్. ఎప్పుడైతే మీరు మొత్తం రియల్ ఎస్టేట్లో పెడతారో రేపటి రోజు మీకు ఆస్తి ఫుల్ ఉంటుంది. సన్నగా అవసరం పడితే 10 లక్షలు తీయగలరా? వచ్చే రెంట్లు ఉంటే 60-70 వేలు, కానీ మీకు 10 లక్షలకి అవసరం అయితే మరి దాని మీద లోన్ వస్తుందా? ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇల్లు ఉంది, ఉద్యోగం పోయింది, 1 కోటి రూపాయలు ఇంటి మీద బ్యాంక్ ఒక 20 లక్షలు లోన్ ఇస్తాడా? ఇప్పుడు హౌ డు యూ రీపే? జాబ్ లేదు కదా, సర్వీసింగ్ ఎలా చేస్తావు నువ్వు? ఇన్కమ్ లేదు కదా. సిబిల్ పోయింది, ఎవడో ఫ్రెండ్ గ్యారంటీ ఇచ్చాడు, షూట్ ఇచ్చాడు, ఆడ దెబ్బ పోయింది, రాదు కదా నీకు 1 కోటి రూపాయలు ఇంటి మీద. అంటే పేరుకి నీకు కోట్లు ఆస్తుంది, నీకు అవసరం వస్తే 10 లక్షలు పుట్టినప్పుడు అది ఎలా అసెట్ అవుతుంది? సో దట్స్ వేర్ ఐ సే సగానికి మించి రియల్ ఎస్టేట్ పెట్టుకోవద్దు. మిగిలిన సగం మీరు ఎక్కడైనా పెట్టుకోండి. ఇంకా మళ్ళీ అది ఇదేం కాదు, విడిదం తడిదం ఏమొద్దు, అది తప్ప ఇంకెక్కడైనా పెట్టు. దెన్ యువర్ లైఫ్ విల్ బి కంఫర్ట్. కానీ ఇదంతా ఈజీ కాదు. ఆల్రెడీ కూడబెట్టినోడు ఇంకా వచ్చేదంతా దాచినా అవదు. అలానే మనం రికమెండ్ చేసిన ఇప్పుడు ఫాలో కాడు, తీస్తాడా? ఉన్న రియల్ ఎస్టేట్ అమ్ముతాడా? క్రైమ్ కదా అది. స్థలం అమ్ముకోవడం ఏంటి ఇంకా చిన్న విషయం? అది ఆ ప్రాబ్లంలో పడిపోదు. ఇది వచ్చిన దాకా అర్థమవుదు. ఇప్పుడు మనం చెప్తే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుద్ది, మనం చెప్పింది. లేనివాడికి అర్థమవుదు. ఇట్లా అంటారేంటి, అది బాగా పెరుగుతుంది, మీకేం తెలుసు అంటే ప్రాబ్లం వల్ల దిగినోడికే కదా దిగినోడు జడ్జిమెంట్ ఇస్తే ఓకే, లేనివాడు జడ్జిమెంట్ ఇస్తాడు. మన ఇప్పుడు నీకేమైనా మాటలు చెప్తారా ప్రసాద్? మనం పోయినసారి అన్నాం కదా, అపార్ట్మెంట్ ఎప్పుడు డిప్రిషియేషన్ కాదని. ఎవరు చెప్పారు? అసలు ఎవడు కొన్నదంతా ఇప్పటిదాకా కొన్నోళ్ళు మంచి కామెంట్స్ పెట్టారు. ఒకతను పెట్టాడు ముంబైలో 5 లక్షలు కొంటే, అంటే వాళ్ళు లైవ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కదా. నిన్న కూడా ఒక ఆయన మాడుతున్నా, శ్రీరామ్ కాలనీలో 93లో కొన్నానండి, 3 లక్షలకి ఫ్లాట్ అన్నాడు. ఇప్పుడు ఎంత ఉంది సార్ అన్న? 68 లక్షలు 70 లక్షలకి ఈజీ పోతుంది సార్, రెంట్ 22,000 వస్తుంది సార్ అన్నాడు. మరి ఎక్కడుంది డిప్రిషియేషన్? ఇప్పుడు ఆయన కొని 30 ఏళ్ళు అయింది, మనమేమో డిప్రిషియేషన్ ఉందని మాడుతున్నాం. డిప్రిషియేషన్ లేదే. అంటే ఎక్స్పీరియన్స్ అవన వాళ్ళు ఇచ్చేది జడ్జిమెంట్ రాంగ్, కానీ వీళ్ళే ఇస్తారు. అయిన వాళ్ళు సైలెంట్గా ఉంటారు. ఇప్పుడు ఎక్కువ రియల్ ఎస్టేట్ ఉంటే ప్రాబ్లం అంటే మీ మొహంలో మీకు ఏం తెలుసు అంటారు. ఉన్నోడు తెలుస్తుంది అదేంటో, దిగినోడికి తెలుసు. అది దిగిన వాళ్ళకి తెలుసు. ఎంతమంది పెళ్లి సన్నగా కుదిరితే స్థలాలు అమ్మలేక పొలాలు అమ్మలేక తల పట్టుకొని కూర్చుంటారు. తల పట్టుకొని కూర్చుంటారు. అరే
అనుకున్నాం కానీ వెళ్ళిపోతున్నారంట, యూఎస్ వెళ్ళిపోతారు, వాళ్ళంతా 1 month అంటున్నారు, ఎక్కడ పేపర్లు పెడితే అది పెడితే అవసరమా? ఎప్పుడు మొత్తం అదే ఉంటాయి, ఒక సగం వేరే దగ్గర ఉంటే తీసుకోవచ్చుగా. బ్యాంక్ కంపెనీస్ బ్రేక్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ బ్రేక్ చేయొచ్చు, ఎక్కడ ఎవరికైనా ఇచ్చిన బ్రేక్ పోస్ట్ ఆఫీస్లో వేసుకున్న ఏదైనా బ్రేక్ ఆ టైంకి తెచ్చుకోవచ్చు, ఒక గంటలో అయిపోద్ది పని. అది నేను అనేది. సో సగానికి రియల్ ఎస్టేట్ మించొద్దు అనే రూల్ ఫాలో అయితే లైఫ్ విల్ బి కంఫర్ట్. మనోళ్ళు ఏం చేస్తున్నారు, దీన్ని వదిలేస్తాడు వీడు, కొత్తగా పెట్టే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో మొత్తం ఈక్విటీ పెడితే రిస్క్ కదా, ఎంత డెట్ పెట్టాలంటాడు. ఎంత డెట్ పెట్టాలి అంటే మొత్తం ఈక్విటీ పెట్టాలి, మొత్తం ఈక్విటీ పెట్టినా నీకు ఉన్నదంతా డెట్టేగా. నీకు 5 కోట్లు నీ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో అలొకేషన్ ఇది, నువ్వు పెడుతున్న 10,000లో అలొకేషన్ కాదు. అసలు 10,000 పెడితే నువ్వు ఛాన్స్ కలిగేది ఏం లేదు అక్కడ. కానీ ఈ 4 కోట్లు ఆస్తుండి 15,000 ఎస్ఐపి స్టార్ట్ చేసిన వ్యక్తి వీడియోలు సెర్చ్ చేస్తున్నాడు, డెట్ ఎంత ఈక్విటీ ఎంత, డెట్ అండ్ ఈక్విటీ అలొకేషన్ చేయాలి కదా అంటాడు. నీకున్న 4 కోట్లు డెట్టేరా బాబో, ఈ 15 అన్న ప్యూర్ ఈక్విటీ పెట్టుకో. 15లో రిస్క్ ఎక్కడిది, నువ్వు పెట్టేదంతా ఇయర్లీ 1,80,000, 2 ఏళ్ళు పెట్టావు 360 పెట్టావు, మార్కెట్ పడ్డది 30% పడ్డది, 360 కాస్త పడితే 2 అవుతుంది, ఏంది ప్రాబ్లం? జీవితం కోల్పోతావా? మళ్ళీ పెరుగుతుంది కదా, అర్థమైంది కదా. ఎస్, అలా రియల్ ఎస్టేట్ని గ్రేట్ ఎసెటే, బట్ ఏ ఫామ్ ఉన్నది, స్థలమైనా పొలమైనా కమర్షియల్ అయినా ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అయినా ఎంత మేరకు సగం. రూల్ ఈజ్ 50. It should not be beyond 50. If it is less than 50, you are lucky, you are a good guy. Yes. If it is beyond 50, you are already in bad. Thank you so much, Ram Prasad garu. Thanks.